హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు చూపించాను కదా ఐఓకేఎం. ఖచ్చితంగా మీ పిల్లల చేత ఐఓకేఎం రాయించండి. దేనికంటే మీరు పిల్లోడికి వస్తుందని రాయించద్దు, పిల్లోడికి తెలుస్తుందని రాయించండి. దానిలో ఎంత అద్భుతం ఉందో చెప్తా. ఒక్కసారి కానీ పిల్లోడు ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఇలాంటి క్వశ్చన్స్, ఇండియన్ ఒలింపియాడ్ క్వాలిఫైర్ మ్యాథమెటిక్స్ అంటే మ్యాథమెటిక్స్ మీద ఒక అవగాహన, ది బెస్ట్ క్వశ్చన్స్ వస్తాయి. నేను ఇలా కూడా ఆలోచించాలా అనే ఆలోచన పిల్లోడికి వస్తుంది. తను రాయగల లేదా పక్కన పెట్టండి. మీరు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళిన తర్వాత పిల్లోడు వెరీ కంఫర్ట్గా ఫీల్ అవుతాడు. ఎక్కడంటే ప్రతి క్వశ్చన్ ఖచ్చితంగా చదువుతాడు. చదువుతున్నప్పుడు ఆ క్వశ్చన్కున్న ఇష్యూని ఒక మైండ్ పెట్టి ఆలోచించినప్పుడు, అరే నేను ఇది కూడా చేయలేకపోతానన్న ఆలోచన పిల్లోడిలో కలుగుతుంది. ఎప్పుడైతే కలిగిందో అగైన్ ఇంటికి వచ్చి చేద్దాము, ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్కైనా, మనం ఈ సంవత్సరం సరిగ్గా రాయలేదు, నెక్స్ట్ ఇయర్కైనా టార్గెట్ చేద్దాం అన్న ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆ పిల్లోడిని ఎవ్వరూ ఆపలేరు. మీ ప్రయత్నంగా మీరు ఏం చేయాలంటే మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్కి మాత్రం ఖచ్చితంగా పిల్లోడికి అప్లై చేసి ఎగ్జామినేషన్ హాల్ వరకు యాజ్ ఏ పేరెంట్గా తీసుకెళ్లాల్సిన బాధ్యత మీది. ఎప్పుడైతే తీసుకెళ్లారో పిల్లోడు రాస్తాడో లేదో పక్కన పెట్టండి, బట్ ఆటోమేటిక్గా పిల్లోడికి నేను ఇది రాయాలి అనే ఆలోచన వస్తుంది. వస్తే చాలు, ఒక క్వశ్చన్, రెండో క్వశ్చన్, మూడో క్వశ్చన్, అరే నాకు రాలేదా అని ఒక మతనంతో ఉంటాడు. నిజంగా ఒక్కసారి రియలైజ్ అయ్యాడంటే నో బడీ కెన్ స్టాప్ హిమ్. సో ట్రై టు అప్లై దట్ ఎగ్జామ్. ఆల్రెడీ ఎగ్జామ్ టైం ఇచ్చారు, డేట్ ఇచ్చారు, ఎగ్జామ్ డేట్ ఇచ్చారు. ఇంకా ఇండివిజువల్కి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దాని డేటు తొందరలోనే అనౌన్స్ చేస్తారు. అది కూడా నేను వాట్సాప్లో పెడతాను, ఐ మీన్ వీడియో చేసి పెడతాను.